వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌరీ గోశాల వారి అన్నదాన కార్యక్రమం. రాష్ట్ర మంత్రి జగన్ కి ముస్లిం సోదరుల మద్దతు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో కవాత్ ర్యాలీ. బద్వేల్ డివిజన్ యాదవ సంఘం నాయకులతో ఆత్మీయ సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, కళ్యాణదుర్గంలో బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ఓటుకు ఇచ్చే 1000-2000కు మోసపోవద్దు. మీ జగన్ వస్తే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అని అన్నారు. చంద్రబాబు ఇచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో పొరపాటున మోసపోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2000కు 3000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. తాడపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు పొమ్మన్న ఉద్యోగులు. తాడపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగుల్ని బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై తిరగబడ్డ ఉద్యోగులు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడడంతో పోలీసుల చొరవతో బయటకు వెళ్లిపోయినట్టు కొట్టు సత్యనారాయణ. ఇంకేనా పోలీస్ స్టేషన్ కొట్టేస్తాం జనాల్ని. గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో. గేట్ రాబడి ఉంటాం కాదు, గేట్ బయట బాబు అటు కూడా తీయమ్మా, అటు తీసేసి ఒకటిగా కాదు అందరూ తీ. आप लोग को देखो, आप लोग भी देखना क्या कर रहे, चुपका वक्त नहीं, दोनों तरफ देख लो ना क्या कर रहे, आप लोग दोनों तरफ देख लो. ये पैसा दिए ना, क्या पे आएंगे वो अधिकार किसका कुछ नहीं है. इलेक्शन ड्यूटी है, उसको देखना है, हमको भी हिंदी मालूम है. ये बोल देगा चल जाएगा. आप लोग क्या नौकरी है क्या, आप लोग ये बोल देता ना कर देगा. ఇంకా అయిపోయింది, రోజులు అయిపోయింది, బెదిరించి భయపడే రోజులు అయిపోయింది అందరి దగ్గర. క్యాండిడేట్ తిరగచ్చు రాబులా, క్యాండిడేట్ రాబుల పని ఏంటి? అండ్ క్యాండిడేట్ రాబుల పని ఏంటి? క్యాండిడేట్ డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా, మేము రావా కూర్చుని? ఇంకా బాబాయ్ గారు ఇంకా సైలెంట్గా ఉంటే అయిపోద్ది వ్యాపారం. ఎవరో ఒకరు ఉండాలి.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమ్రెల్లి స్పష్టం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ గోపాస్పల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెన్షన్దారులకు స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితో విసిగించిపోయామని, ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వ పెన్షన్దారుల మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటున్నామని తేల్చి చెప్పారు. డెవలప్ చేసి 10 కోట్ల రూపాయల ఆనాటి గవర్నమెంట్ కు డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టి లాటరీ ద్వారా ప్లాట్లు పంచుకుంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో లాటరీ ద్వారా మాకు రాలేదని హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు వేసినందువలన మరి హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎవరైతే ప్లాట్లు వచ్చినాయో లాటరీ ద్వారా వాళ్ళు ఎవరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ 2014 వరకు కొనసాగింది. ఈ లోపల ఏదైతే వాళ్ళు మేము ఏపీఎన్జిఓ సొసైటీలో ఉన్నాం, మేము తెలంగాణ వాసులమైన, కానీ ఏపీఎన్జిఓస్లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం చేసినందువలన పగబట్టినటువంటి కేసీఆర్, పగబట్టినటువంటి టీఎన్జిఓస్ లీడర్లు కొందరు మరి ల్యాండ్ తీసేసుకోవాలి, వాళ్ళు ఏపీ వెళ్ళిపోయింది కాబట్టి అవసరం లేదని చెప్పేసి ల్యాండ్ను గవర్నమెంట్ వచ్చిన 30 రోజుల లోపే బ్యాక్ తీసేసుకున్నాడు. అంటే 2014 జూన్ 2వ తారీఖు అధికారం చేపడితే జూలై 2వ తారీఖు నాడు మరి బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఆనాటి మా సొసైటీ కార్యదర్శి వెంటనే హైకోర్టుకి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోకపోవడం మెయిన్ కారణం, మాకు స్టే ఆర్డర్ ఉన్నది, హైకోర్టు కట్టొద్దని చెప్పింది కాబట్టి ఒకవేళ ఇల్లు కడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి కోర్టు ధిక్కరణ కేసు కింద మేము జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి మేము కట్టుకోలేదు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ తప్పు, వాళ్ళు తీసుకున్న తప్పుడు పద్ధతిలో తీసుకున్నారు, మా ల్యాండ్ మాకు కావాలని చెప్తే గవర్నమెంటు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మేము తుది తీర్పు ఇచ్చే వరకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీకి కేటాయించవద్దు, అప్పటి వరకు యథాస్థితి కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు యథాస్థితి కొనసాగుతున్నది. కానీ 2014 నుండి మరి 4 వారాల లోపల వేయాల్సిన కౌంటరు 10 సంవత్సరాలు గడిచినా కౌంటర్ వేయలేదు. ఒకవేళ కౌంటర్ వేసి ఉంటే మేము ఖచ్చితంగా గెలిచేవాళ్ళం, మాకు ఇండ్లు రెండోసారి చిన్నం వేసుకునే వాళ్ళం మా ఇంట్లోకి. కానీ కేసీఆర్ అంతేకాకుండా మేము 100 సార్లు ప్రయత్నం చేసిన ఈ ల్యాండ్ గురించి మాట్లాడిన మనిషి లేడు, మాకు ఆ గేట్ కాడి కూడా పోనివ్వలేదు. అక్రమంగా తీసుకున్న ల్యాండ్ను మళ్ళీ ఇవ్వడానికి ఇష్టం లేక మరి కేసీఆర్ మాకు మళ్ళీ దగ్గరికి కూడా రానివ్వలేదు, ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కాబట్టి 2019-18 నుంచే మేము డిసైడ్ చేసుకున్నాం, ఎన్నడైనా కాంగ్రెస్, ఆ రోజుల్లో కాంగ్రెసే ప్రభుత్వమే ఇచ్చింది 91లో, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే మా ల్యాండ్ మాకు వస్తుంది, అది ఒక మానవతాత్వం గల పార్టీ. కాబట్టి మేము ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలని మొన్న అసెంబ్లీ దాంట్లో కోరుకున్నాం. ఈరోజు ప్రత్యక్షంగా మేము మా నిర్ణయానికి వచ్చాము. రేపు లోకసభ ఎలక్షన్లో ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి గెలిపించుకున్న తర్వాత మేము మరి ఇప్పుడు మా సీఎం దగ్గరికి పోయి మా ల్యాండ్ మేము సాధించుకుంటాం. మేము నవంబర్ కల్లా మేము ఇల్లు నిర్మించుకుంటాం. తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 1 టౌన్ పెద్ద అమ్మవారిశాల, పూల బజార్, మించన్ బజార్లలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఈవీఎం మిషన్లలో 3వ నెంబర్లో సైకిల్ గుర్తు ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయనను కోరారు. కర్నూలులో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. ప్రజల ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే సరైన నాయకుడు గెలిచేందుకు అవకాశం ఉంటుందని టీజీ భరత్ ప్రజలతో చెప్పారు.
రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులారా, కులమతాలకు అతీతంగా సేవలు అందించే నాయకుడిని ఎన్నుకోండి. మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ రోజు కర్నూలు నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సహకారంతో కలవడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల హక్కులను రక్షించుకుంటూ మరియు వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరాము. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి నా మైనార్టీలను ఏ విధంగా ఇబ్బంది రాకుండా నేను మన ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో 600 100 ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఎన్ఆర్సీ, సిఏఏ, యూసీసీ లాంటి చట్టాల ద్వారా ముస్లిం మనోభావాలు దెబ్బతింటున్నాయని, అంటే దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని మన జగన్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా వేలాది జనం ముందు మాట ఇచ్చారని తెలిపారు. వాళ్ళంతా తిరిగి కొన్ని వేలాది మందితో మాట్లాడిన తర్వాత, అందరి అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలి అని చెప్పి నెల్లూరులో కలిశారు. ఈరోజు కర్నూలులో కూడా కలవడం జరిగింది. కలిసి వాళ్ళకు ఉండే ప్రశ్నలు కానీ, వాళ్ళకు కావాల్సిన జవాబు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఓపెన్గా చెప్పారు, నేను కులం మతం అనే. ఈరోజు కర్నూలు పట్టణంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభకు మేము హాజరు కావటం జరిగింది. ఇందులో మత పండితులు, ధార్మికర్తలు, అదేవిధంగా రాజకీయ నాయకులు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే ఎం అబ్దుల్ హఫీజ్ గారు, వారి యొక్క అధ్యక్షతన చాలా పనులు ఇక్కడ జరుగుతున్నవి. అందులో భాగంగా మేము సీఎం గారి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడటానికి వచ్చాము. అందులో భాగంగా ఇక్కడ సీఎం గారిని మేము చర్చించడం, కొన్ని విషయాలు జరిగినవి, అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల అన్ని సౌకర్యాలు నేను మైనారిటీకి జరుపుతున్నానని వారు గట్టిగా వినాదం చేశారు. అయినా ఒక్క మాట, ఇంకొకటి విషయం, ఆయన చేసిన పరిపాలన 2.5 సంవత్సరాలు కరోనా కారణంగా మెత్తపడి. अनंतपुर से आया हूँ। हम उलमा इकराम इस सिलसिले में पूरी रियासत भर में घूम कर फिर कर लोगों की जहन साजी कर रहे हैं कि आज इस वक्त जो हमारी रियासत में जो हुकूमत है जगन मोहन रेड्डी साहब की, ये हमारे लिए हर हैसियत से बेहतर है और हम उनके तजुर्बात भी देख चुके हैं। और सबसे बड़ी बात, जो बातें हम उनको बता रहे हैं, जो हमारी ख्वाहिशें उनके सामने पेश कर रहे हैं, वो हर तरीके से कबूल करने के लिए आमादा भी हैं और वादा भी किए हैं। और उस वादे पर हमको यकीन इसलिए है कि इस हुकूमत ने जितने भी वादे हमसे किए थे, वो तमाम वादे ये 2.5 साल 3 साल के अंदर, ये इस पूरी मुद्दत में उन्होंने पूरा मुकम्मल किया है। हम देख भी रहे हैं। अल्लाह वबरकातुहू। तमाम बिरादरान वतन से गुजारिश की जाती है कि जिस माहौल से हम लोग ज़िंदगी गुजार रहे हैं, हमारे मुल्क के अंदर तमाम चीज़ें हमारे सामने मौजूद हैं। मौजूदा आंध्र प्रदेश की हुकूमत जनाब सीएम जगन मोहन रेड्डी साहब
की जो हुकूमत जो चल रही है और हम लोग गुजार रहे हैं, 2.5 साल का मौका एक बेहतर तरीके से उनको मिला। ऐसे तो 5 साल में से 2.5 साल आप तमाम जानते हैं कि कोरोना की हमाहमी में वक्त गुजर गया, लेकिन उस हमाहमी में भी इस आंध्र प्रदेश के अंदर बहुत सारी हिकमत के साथ उन्होंने हुकूमत आंध्र प्रदेश की प्रजा को, रियाया को, पब्लिक को बड़े अच्छे अंदाज में उन्होंने जो है 2.5 साल हमाहमी के जो है दौर में भी अच्छे अंदाज में उन्होंने हुकूमत రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజము ఈసారి ఎలక్షన్స్లో ఎటువైపు ఓటు వేయాలి అని ఒక తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భంలో మా ఉలెమాస్, మా మత గురువులు, పెద్దలు దగ్గర వచ్చి ఎటువైపు మేము వెళ్తే బాగుంటుంది అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా తిరిగి కొన్ని వేలాది మందితో మాట్లాడిన తర్వాత, అందరి అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలి అని చెప్పి నెల్లూరులో కలిశారు. ఈరోజు కర్నూలులో కూడా కలవడం జరిగింది. కలిసి కర్నూలు జిల్లా కొసగి మండలంలోని పెద్ద భూంపల్లి, చిన్న భూంపల్లి, ఐరన్గల్, తుమ్మిగనూరు గ్రామాల్లో మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో నిర్వహించారు. ఈ ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి కందుకూరు నరసింహులు, జనార్దన్, హనుమంత్, వారం గోపాల్, వారం హన్మేష్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలకు తనకు ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ నెల 13వ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని వారు కోరారు. తాను గెలిస్తే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మెజారిటీ తెచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఇక్కడ ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. ఇందాక కొన్ని అడిగినరు, హుసేన్ బాయ్ కుంట దగ్గర కల్వర్ట్ అడిగినరు, తప్పకుండా చేస్తాం. మరి ఇళ్ళ సంగతి అందరికి తెలిసిందే. ఆ రోజు భద్రాద్రి రాముడి సాక్షిగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున కేటాయించడం జరిగింది. కానీ మన నియోజకవర్గానికి ఇంకా 1000 ఎక్కువ అడిగి తీసుకొస్తా అని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నా. ఎందుకంటే మన నియోజకవర్గం నుండి ఎంపీ క్యాండిడేట్ కి భారీ మెజారిటీ పోతుంది కాబట్టి 1000 ఇళ్ళు ఎక్కువ అడిగి తెచ్చుకునే హక్కు మన అందరికి ఉంటుంది. తప్పకుండా అడిగి తీసుకొస్తా. మరి ఇక్కడ ఏది కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఏడుండే, కోడలు వస్తే ఏడుండే అంటిరి. ఏడ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదంట. ఇందాకనే చెప్పిండ్రు గతంలో వచ్చిన ఇంద్రమ్మ ఇల్లే అంట. మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టిస్తాను నేను మాటిస్తున్నా. మరి ఇదే కాదు, ఇంకేమున్నా కానీ తప్పకుండా చేస్తాం ఇక్కడ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే అయినా కానీ ఇప్పటికే మహిళలందరూ ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మరి ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరికీ కూడా హాస్పిటల్కి పోవాలంటే ఎటువంటి టెన్షన్ లేకుండా 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తుంది. మరి అట్లనే ఆగస్టు 15వ తారీఖున ఏం జరుగుతుంది? రుణమాఫీ. గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కొంతమంది అంట ఉడికేదా కాకిందంట కానీ ఆరేదా కాకరంట. వాళ్ళందరూ కూడా వినండి. ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఇక్కడ. అవ్వాలి తాతలు అందరికీ కూడా ఆసరా పెన్షన్లు నెల లోపల ఖచ్చితంగా పడి తీరుతాయని నేను మాటిస్తున్నా. మరి బీఆర్ఎస్ అలా కంకణం కట్టుకున్నారు. 10 సంవత్సరాలు పొడిచిందేం లేదు కానీ ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. వాళ్ళు కనుక అంతగానో ముద్దరిస్తే దోసావు కూడా రాదు, 200 సీట్లు కూడా రావు. తిప్పి కొడతా వాళ్ళకి. అక్కడ వాళ్ళ భాగవతం అంతా తెలిసింది కాబట్టి ఇక్కడ 10 ఏళ్ళు ఈ రాక్షసులు ఎట్లా పాలన చేసిండ్రో అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అదే పాలన చేసిండ్రు. కాబట్టి అందరికి అక్కడ వాళ్ళ భాగవతం ఎరికైంది కాబట్టి వచ్చి ఈ రోజు ఏదో ఇక్కడ ఓట్లు దండుకుందామని అనుకుంటుండ్రేమో కానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ వాళ్ళకి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసుకునేటోళ్ళకి ఒక్కొక్కళ్ళకి నల్లధనం తీసి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. 15
15 లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు కూడా ఎవరికే లేదు వాళ్ళు. ఈరోజు మీరు కట్టుకునే బట్టలు ఇది నుంచి మొదలు పెడితే సాగు దాకా అన్నిటికీ GST వేస్తుండ్రు. గత 10 సంవత్సరాల నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ బీజేపీ వాళ్ళు చేయబట్టి. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఒక్కటే, నోరు తెరిస్తే కేసు పెట్టుడే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. ఎవరు మాట్లాడద్దు, అందరు బానిసత్వంలోనే ఉండాలి. మొన్ననే ఒక బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డాం కదా, మళ్ళీ ఇంకోటి కావాలా మనకి? స్వాతంత్రం వచ్చినా వాళ్ళు ఉంటే స్వాతంత్రం లేనట్టే. అందరూ కూడా ఆలోచన చేయాలి. అవతల పక్కన బీజేపీ పక్కన ఉన్నది ఒక అనకొండ, భూములు మింగే అనకొండ. ఇప్పుడు ఆ అనకొండ కనుక వస్తే అక్కడ వర్ధన్నపేటలో మింగిన భూములు సరిపోక ఇక్కడ అన్ని భూములు కూడా మింగుతాడు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి ఎవరో మీకు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా? ఎందుకు నామకే వాస్తే పెట్టిండ్రు ఆ మనిషిని? ఎందుకంటే చీకటి రాజకీయాలు దొందే. మొన్నటికి మొన్న మీకు తెలుసు, వాళ్ళు ఇక్కడ మన దగ్గర వల్మిడిలో పూజ అవుతుంటే, శ్రీరాముడు కళ్యాణం అవుతుంటే వాళ్ళని బట్టి వీళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి వాళ్ళు పోతారు. అంత గేరీగా ఉంది వీళ్ళ దోస్తి కూడా. మరి అట్లనే ఇందాక తిరుపతి అన్న నేను ఎక్కడ కర్నూలు జిల్లాలో 13న జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20,54,563 మంది ఓటర్లు ఉండగా వారి కోసం 2,204 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఓటర్ల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఓటర్లు పోలింగ్ కేంద్రంలోని ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ అనుమతి ఇవ్వమన్నారు. ఓట్లు వేసేందుకు 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకొని పోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే సమయంలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. జిల్లాలో నో వైలెన్స్ నో రీపోలింగ్ మెటోతో పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ పార్టీకే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మీకు చాలాసార్లు చెప్పాము. అంటే ర్యాంపు, తాగటానికి మంచినీళ్ళు, నీళ్ళు వచ్చే టాయిలెట్లు, అంటే రన్నింగ్ వాటర్ వచ్చే టాయిలెట్లు, పోలింగ్ రోజున షేడు ప్రతి పోలింగ్ స్టేషన్లో, ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడు, కనీసం 100 మంది కూర్చునే తగిన చైర్లు, అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పోలింగ్ స్టేషన్కి 100 కనీసం కుర్చీలు, ప్రతి దగ్గర ఎలక్ట్రిసిటీ, అంటే పోలింగ్ జరుగుతున్న రూమ్లో కనీసం 2 లైట్లు, ఒక ఫ్యాను ఉండే విధంగా అష్యూర్ చేసుకోవటం జరిగింది. ద్వారా ప్రజలందరికీ ఇంకొక విన్నపం ఏమిటంటే, మొబైల్ ఫోన్స్ దయచేసి పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకొని రావద్దని చెప్పాలి. మేము తీసుకుని రానివ్వము, బయటే పెట్టాల్సి వస్తుంది. అక్కడ లోపల ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్కి అది కూడా సైలెంట్ మోడ్లో మాత్రమే అలౌడ్ తప్ప మిగిలిన ఎవరూ కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు, నాతో సహా నేను చెప్పాలి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా, అంటే 2,204 పోలింగ్ స్టేషన్స్లో కూడా 100% వెబ్కాస్టింగ్ ఉంటుందండి ఈసారి. అంటే లోపల ఒక కెమెరా, బయట వైపు చూస్తూ ఒక కెమెరా, 2 కెమెరాలు ఉంటాయి. 100% సీసీ కెమెరా కవరేజ్ ఉంటుంది. అంటే అనుకోని సందర్భంలో ఏది తీసుకొని వెళ్ళినా వారు ఓటర్ అయితే గనక ఈ కార్డులలో ఏది చూపించినా ఐడిగా పరిగణింపబడుతుందండి. ఆధార్ కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ విధంగా లిస్టులు ఉన్నాయి. 12 రకాల కార్డ్స్ని మనము ఐడెంటిటీ కార్డుగా లెక్కించగలుగుతాము. ఒకవేళ ఎపిక్ కార్డు కానీ మీకు చేరి ఉండకపోతే కనుక. ఇది ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా వర్తించదండి. అన్ని ప్రచారాలు 11వ తేదీ 6 గంటలకి ఆగిపోతాయి. కేవలం ప్రింట్లో ఓటు అపీల్ చేస్తూ ప్రింట్లో యాడ్ ఇవ్వచ్చు, కానీ దానికి ఖచ్చితంగా ఫ్రీ సర్టిఫికేషన్ ఉండి తీరాలి. అంటే 11, 12వ తేదీనే మాకు అప్లికేషన్ ఇస్తే తప్ప, మేము అప్రూవ్ చేస్తే తప్ప, ప్రింట్ చేస్తే అది కూడా వైలేషన్గా పరిగణింపబడుతుంది. దయచేసి అది ఎస్పెషలీ మనకు ప్రీ పోల్లో ఏవైతే ఎలక్షన్ మెటీరియల్ మనకు 12వ తేదీ ఆఫ్టర్నూన్ నుంచి ఈ పోలింగ్ స్టేషన్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఎస్కార్ట్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ వల్నరబుల్ క్రిటికల్ ఏరియాస్, అంటే కొద్దిగా ఫార్ ఆఫ్ ఉన్న మనకు పోలింగ్ స్టేషన్స్కి లేట్ అయ్యే ప్లేసెస్లో రోడ్ ఓపెనింగ్ పార్టీస్లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకుంటాము. 1 డే ముందు నుంచి ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకోవడము. తర్వాత ఇంపార్టెంట్ లాడ్జెస్, తర్వాత రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, తర్వాత బార్డరింగ్ మనకు కర్ణాటక, తెలంగాణ నుంచి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇంపర్సనేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మూమెంట్ కూడా మనము
ట్రాకింగ్లో మనం పెట్టుకోవడం జరిగింది. అవతల మనకు కర్ణాటక తర్వాత తెలంగాణ పోలీసుతో కూడా మనం కంటిన్యూస్గా బార్డర్ మీటింగ్స్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం 13 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో 11 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్, 2 ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ 11 ఏవైతే ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ వాటన్నిటికి లైవ్ ఫీడింగ్ ఉంది. మన లోకల్గా మనం CCTVs ఇన్స్టాల్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా లైవ్ ఫీడింగ్ వాళ్ళకి డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా వాళ్ళు లైవ్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది ఉంటాం. సో ఇప్పటివరకు అయితే పోలీసు సిబ్బంది తర్వాత హోల్ డిస్ట్రిక్ట్ మిషనరీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాం. మా మోటో ఒకటి, నో వైలెన్స్, నో రీపోలింగ్. సో ఇదే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. సో వీఆర్ ఆల్రెడీ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో నెక్స్ట్ May 13th వరకు కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటే మేము ఉండేటట్లుగా చూసుకుంటాం. ఎవరు ఎలాంటి ప్రలోభాలకు లోన్ అవసరం లేదు, ఎవరు మిమ్మల్ని భయపడే ఛాన్సెస్ కూడా లేదు. సో దానికి తగ్గట్టుగా అన్ని కాన్ఫిడెన్స్ మెజర్స్ అన్ని తీసుకోవడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించాలని చెప్పేసి మేము మా సైడ్ నుంచి కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.